నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు, హరినామ సంకీర్తనలతో మారుమోగిన తిరువీధులు, కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు। బకులామాత ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకొస్తాం, ఆలయాన్ని పునః నిర్మిస్తాం। పేరూరు బండ సందర్శనలో దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య వెల్లడి। అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుద్దాం, సమాజానికి రక్షణ కవచంగా నిలుద్దాం। పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో అనంతపురం రేంజ్ డీఐజీ చారు సిన్హా పిలుపు। తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలి, సీఎం అసమర్థత వల్లే రాష్ట్రానికి రైల్వే మంత్రిని కోల్పోతున్నాం। నగరి శాసనసభ్యులు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆవేదన। వార్తల్లోని వివరాలు। శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। ఆదివారం వేకువజామునే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించారు। అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామికి విశేష సమర్పణ గావించారు। ఆ తరువాత స్వామివారిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వజ్ర వైడూర్యాలతో అలంకరించి పట్టు పీతాంబ్రాలు పరిమళ భరితమైన పుష్పాలతో అలంకరింపజేసి సూర్యప్రభ వాహనంపై స్వామివారిని అధిష్ఠింపజేశారు। సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, ఔషధాలు మొదలైనవి సూర్య తేజం వలనే లభ్యమవుతాయి। కవిత్వం, విద్య, ఐశ్వర్యం, సంతానం, ఆరోగ్యం వంటి ఫలాలు సూర్య భగవానుడి అనుగ్రహం వల్లే పరిపూర్ణంగా సిద్ధిస్తాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో సూర్యప్రభ వాహన సేవలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులయ్యారు। వాహన సేవ అగ్రభాగాన వృషభ, అశ్వ, గజసేనలు నడువగా వేద పండితుల మంత్రోచ్చరణలు, దేవతామూర్తుల వేషధరణలు, కళా బృందాల నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది। భక్తుల హరినామ సంకీర్తనలతో తిరువీధులు మారుమ్రోగగా భక్తుల కర్పూర హారతులతో నీరాంజనాలు పలికారు। ఈ వాహన సేవలో టీటీడీ చైర్మన్ బాపిరాజు, ఈవో సుబ్రహ్మణ్యం, జేఈఓలు శ్రీనివాసరాజు, వెంకటరామిరెడ్డి, ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు। తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్ హెడ్ క్వార్టర్స్ ను ఏర్పాటు చేయాలని నగరి శాసనసభ్యులు గాలి ముద్దు కృష్ణమనాయుడు డిమాండ్ చేశారు। ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1991లో తిరుపతిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ మహాసభలు జరిగాయని గుర్తు చేశారు। ఈ సమావేశాల సందర్భంగా అప్పటి దేశ ప్రధాని పివి నరసింహారావు పవిత్ర పుణ్య ప్రదేశంలో బాలాజీ రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆయన ఇచ్చిన వాగ్దానం అమలుకు నోచుకోకపోవటం బాధాకరమన్నారు। కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లావాసి అయి ఉండి సొంత జిల్లాకు ఓ రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేసుకోలేకపోవటం బాధాకరమని ఎద్దేవా చేశారు। తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసుకోగలిగితే చాలా రకాలుగా లబ్ధి పొందవచ్చునని ఆయన తెలిపారు। కేంద్ర రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రాష్ట్రానికి ఓ రైల్వే మంత్రిని నియమించలేకపోవటం రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు। కేంద్ర ప్రభుత్వం నియమించిన డివిజన్స్ జోన్ బోర్డ్ కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా సేకరించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారని, సీఎం స్పందించి తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్ విషయాన్ని ఆ కమిటీ దృష్టికి తెచ్చి పుణ్యక్షేత్రంలో రైల్వే డివిజన్ ఏర్పాటుకు కృషి చేయాలని గాలి ముద్దు కృష్ణమనాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు। లేని పక్షంలో జిల్లా అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు। ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు। ఎప్పుడో ఈ యొక్క పాకాల ధర్మవరం బ్రాడ్ గేజ్ అయిపోయింది, అక్కడ ఒక్క రైలు కూడా పోవడం, ఒక్క ప్యాసింజర్ తప్ప ఇంకేం కూడా పోవడం లేదు। ఇంతకుముందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మెట్రో గేజ్ ఉన్నప్పుడు అటు పోయేది, ఇప్పుడు ఇటు వేశారు। అక్కడ రోజు ఒక ట్రైన్ వేయచ్చు, హైదరాబాద్ టు లేదు, సికింద్రాబాద్ టు లేదు, కాజీపేట టు తిరుపతి ఆ రూట్ లో। పూడి దాటుకున్న రేణుగుంట దాకా సదర్న్ రైల్వేలో ఉంది, దాన్ని మనం తీసుకోవచ్చు మన బాట దాకా। అట్నే సూళూరుపేట దాటుకున్నాక గూడూరు దాకా సదర్న్ రైల్వేలో ఉంది।
మనం యూనిట్ ట్రైన్లు వేసుకోవాలన్నా చెన్నైకి, లేదా నెల్లూరుకి యూనిట్ ట్రైన్లు వేసుకోవాలన్నా, లేదా చిత్తూరుకి యూనిట్ ట్రైన్లు వేసుకోవాలన్నా డివిజనల్ హెడ్ క్వార్టర్ ఉంటే చేసుకోవడానికి వీలు పడుతుంది. ఆల్రెడీ నేను అందరికీ కూడా లెటర్ రాశాను. ప్రధానమంత్రి కాడి నుంచి, రైల్వే మంత్రి కాడి నుంచి, ఆ బోర్డులో ఉన్న కమిటీలో ఉన్న సభ్యులకు, బోర్డు చైర్మన్ కి, జీఎంలకు రాశాం. లోకల్ గా ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు రూలింగ్ లో ఉన్నారు. లోకల్ గా ఉన్న మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఎంపీ, రూలింగ్ పార్టీ వాళ్ళు దీని మీద శ్రద్ధ వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలని అర్బన్ తహసీల్దార్ నాగార్జునారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతిలోని పోలింగ్ బూత్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు శిబిరాలను అర్బన్ తహసీల్దార్ నాగార్జునారెడ్డి తనిఖీలు చేశారు. నమోదు ప్రక్రియను గురించి బూత్ లెవెల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జునారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును పొందాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, యువత తప్పనిసరిగా ఓటు హక్కును పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఓటరు జాబితాలో తప్పులున్నా, మార్పులు, చేర్పులు చేసుకోదలిచిన వారు వారి వారి పోలింగ్ బూతులలో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్లకు వాటిపై ఎలాంటి సందేహాలున్నా బూత్ లెవెల్ అధికారులు నివృత్తి చేస్తారని చెప్పారు. ఈ నియోజకవర్గానికి చెందిన వారే కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు కూడా నమోదు చేసుకోవచ్చునని, వారి జాబితాను సంబంధిత నియోజకవర్గాలకు తామే చేరుస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటు హక్కును పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు దొరస్వామి, మునీశ్వరమ్మ, నందిని, ప్రసన్న, జయసుధ పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఓటరు, ఓటు లేని వాళ్ళందరూ క్లెయిములు ఇవ్వవచ్చునని మనం ఇదివరలో తెలిపినాము. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ బిఎల్ఓ వారు ఉన్నారు. మరియు ఈ తేదీనే కాకుండా మళ్ళా మనకు 28వ తేదీ మరలా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వచ్చిండారు. ఆ 28వ తేదీ లోపల మనం తాలూకా కార్యాలయంలో కూడా వచ్చి ఇవ్వవచ్చిన క్లెయిమ్లు కూడా 28వ తేదీ కూడా ఈ కేంద్రాల్లో కూడా వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళ సమీప కేంద్రాల్లో కూడా వాళ్ళు క్లెయిమ్లు ఇవ్వవచ్చు. మరియు ఇక్కడ ఎలాంటి తప్పులున్నా కానీ ఒక పోలింగ్ కేంద్రం నుంచి ఇంకొక పోలింగ్ కేంద్రం మార్పు చేసుకోవాలన్నా కానీ వాళ్ళ క్లెయిమ్లు కూడా స్వీకరించబడుతుంది. మనకు ఈ నెల కార్యక్రమం అయిన తర్వాత మరుసటి నెలలో అంటే డిసెంబర్ నెలలో మళ్ళీ పబ్లిష్ చేస్తాం. అప్పుడు కూడా వాళ్ళు ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా సరిదిద్దుకునే అవకాశం ఉన్నది. మరియు కూడా ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్లో కూడా మన ఓటర్ల జాబితాను ఉంచడం జరిగింది. అందులో కూడా మన ఓటర్ల జాబితాలో కూడా మనం డోర్ నెంబర్ ఓపెన్ చేసి చూసి ఆ యొక్క మన పేరు ఉండాలా లేదా అని వెరిఫై చేసుకోవచ్చు. అందులో తప్పులున్నా కూడా మనం ఈమెయిల్ ద్వారా కూడా అప్లై చేసుకుంటే దాన్ని వాళ్ళు అర్హులైన వారికి అందరికీ ఓటర్ల జాబితాలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద చేసిన కృషి ఫలితంగా పేరూరు వకుళమాత ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపటం హర్షించదగ్గ విషయమని హిందూ రక్షావేదిక జిల్లా కన్వీనర్ భీమాస్ రఘు ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో రోజులుగా జాప్యం జరుగుతున్న వకుళమాత ఆలయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయటం శుభపరిణామమన్నారు. హిందూ రక్షావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు స్వామి పరిపూర్ణానంద కృషి ఫలితమే ఇందుకు నిదర్శనమన్నారు. దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్యను కలిసి కృతజ్ఞతలు తెలిపామని చెప్పారు. పేరూరు వకుళమాత ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పటం ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి వకుళమాత ఆలయాన్ని నిర్మిస్తే అందరి జీవితాలు ధన్యమైనట్లేనని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో హిందూ రక్షా వేదిక సభ్యులు కంచి రఘురాం, కత్తుల సుధాకర్ పాల్గొన్నారు. పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు స్థాపించారు. తిరుపతిలో పక్కన పేరూరు పంట మీద వకుళమాత గుడి నిర్మించాలని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రొసెషన్ చేశాము. మినిస్టర్ రామచంద్రయ్య గారు అక్కడ వెళ్ళడం జరిగింది పేరూరు పంటకి. అవన్నీ ఇన్స్పెక్ట్ చేసి వారితో కలిసినప్పుడు వారు ఏం చెప్పారంటే, వెంటనే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఆఫీసర్స్ అంటే గవర్నమెంట్ శాఖ వాళ్ళందరినీ పిలిపించి టెంపుల్ నిర్మాణం చేయాలా, ఆ ప్రాసెస్ విషయం గురించి అందరిని కలిసి మాట్లాడి అతి తొందరలో ఆలయ నిర్మాణం చేపడతాము అని హామీ ఇచ్చారు. వారికి థ్యాంక్స్ చెప్పాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము. పూర్ణాస్ రెమెడీ ఆసుపత్రి నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. తిరుపతిలోని హరే రమ హరే కృష్ణ రోడ్డులో నూతనంగా నిర్మించిన పూర్ణాస్ రెమెడీ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి అధినేత డాక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ 2006లో ప్రారంభించిన ఆసుపత్రి 6 సంవత్సరంలో పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. అధునాతనమైన వైద్య పరికరాలతో నూతన ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేరూరు వకులామాత ఆలయాన్ని టీటీడీ ఆధీనంలోనికి తీసుకుని ఆలయ పునరుద్ధరణకు కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య తెలిపారు. పేరూరులోని వకులామాత ఆలయాన్ని ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య సందర్శించారు. ఆలయానికి సంబంధించిన వివరాలను డిఆర్ఓ రామచంద్రారెడ్డి తిరుపతి రూరల్ మండలం తహసీల్దార్ వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. వకులామాత ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు తనకు అందజేయాలని మంత్రి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వారిలో భక్తి భావాలను పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. శాఖపరంగా తప్పిదాలు జరుగుతుంటాయని వాటిని సమీక్షించుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. వకులామాత ఆలయం టీటీడీ పరిధిలో లేదని దాన్ని టీటీడీ పాలక మండలి ఉన్నత అధికారులతో చర్చించి ఆలయాన్ని టీటీడీ ఆధీనంలోనికి తీసుకొని శ్రీవారి తల్లి దేవాలయ పునరుద్ధరణకు కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే ఈ ఆలయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి ఉన్నారని చెప్పారు. స్థానికంగా ఉన్న ప్రజలను సమన్వయపరిచి వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాల్సిన అవసరం ఉందన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టే దిశగా కృషి చేస్తానన్నారు. శ్రీ కాళహస్తీశ్వర దేవాలయ పాలక మండలిని 2-3 వారాలలో ఏర్పాటు చేయిస్తానని మంత్రి వెల్లడించారు. మంత్రితో పాటు ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీనాథ్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా పేరూరు బండను నమ్ముకుని జీవిస్తున్న తమకు జీవనోపాధి కల్పించాలని ఆ ప్రాంత ప్రజలు మంత్రికి విన్నవించుకున్నారు. స్పందించిన రామచంద్రయ్య పేరూరు ప్రాంత ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా ప్రజల్లో భక్తితత్వాన్ని పెంచేటువంటి చర్యలు చేయాల్సిన అవసరము ప్రభుత్వ యంత్రాంగం పైన, ముఖ్యంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పైన ఉంది. ఆ చర్యలు మేము తప్పకుండా తీసుకుంటాం. దీన్ని ఏ విధంగా పునరుద్ధరించాలనేటువంటి దానిపైన సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులందరితో కూడా కలిసి కూర్చొని ఒక నిర్ణయం. వాక్ ఆఫ్ లైఫ్లో దాని ప్రమేయాలు ఉన్నాయి, దాని ప్రమేయం ఉండాలనేటువంటిది కూడా ప్రజాస్వామ్యంలో కనిపిస్తున్నది. కాబట్టి దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ ఏది మంచి ఏది చెడ్డ, ప్రజల విశ్వాసాన్ని ఏ విధంగా చూడగల, ప్రజలలో భక్తి ఏ విధంగా పెంచాలా, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి రాజకీయాలు చేసినా కూడా రాజకీయాలకు అతీతంగా దీన్ని పైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మేము నిర్ణయం తీసుకుంటాం. అమరవీరులను ఆదర్శంగా తీసుకుని ప్రతి పోలీస్ నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేసి భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని అనంతపురం రేంజ్ డీఐజీ చారు సిన్హా పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదివారం స్థానిక యూత్ హాస్టల్ సమీపంలో పెరేడ్ మైదానంలో అనంతపురం రేంజ్ డీఐజీ చారుసింహ ముఖ్య అతిథిగా విచ్చేసి తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రభాకర్రావుతో కలిసి అమరజీవుల స్తూపానికి పుష్పగుచ్చాలను సమర్పించి అనంతరం పోలీస్ సిబ్బందిచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా డీఐజీ చారుసింహ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21 భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో జరిగిన యుద్ధంలో దేశానికి చెందిన పోలీసులు ఎందరో మరణించారని గుర్తు చేశారు. వారి త్యాగ ఫలితంగా చొరబాటుదారులు స్వదేశంలోనికి ప్రవేశించే సాహసం చేయకపోతున్నారని చెప్పారు. వారిని స్మరించుకోవటం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమని తెలిపారు. అమరవీరుల స్ఫూర్తితో సమాజానికి రక్షణ కవచంగా నిలిచి ఆదర్శ పోలీసులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె సూచించారు. That every year many police officers lay down their lives for the country, and 21st October is the day where in a very small manner we try and salute the sacrifice made by these martyrs and their families for the country. Today again we are saluting the sacrifice made by the martyrs this year. I pray for them and I pray that their families are given a lot of strength and courage to face the loss of their loved ones. అంతకుముందు అర్బన్ ఎస్పీ ప్రభాకర్రావు మాట్లాడుతూ పోలీస్ శాఖ సమాజానికి మూలస్తంభమని ప్రతి పోలీస్ నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. అమరవీరుల కుటుంబానికి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. అనంతపురం పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ వ్యాసరచన పోటీలలో తమ ప్రతిభను చాటి విజేతలుగా నిలిచిన పోలీస్ పాత్రికేయులు విద్యార్థులకు డీఐజీ చారుసింహ
ఎస్పీ ప్రభాకర్ రావు చేతుల మీదుగా బహుమానాలను ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. ఇండియా చైనా బోర్డర్లో ఉన్న లడక్ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద చైనా ఆర్మీ అటాక్ చేసి 12 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని చంపివేయటం జరిగింది. ఆ దినాన్ని మనం పోలీసుల సంస్మరణ దినంగా జరుపుకున్నాం. ఈ భాగంగా వారోత్సవాలు కూడా జరుపుకున్నాము. గత వారం రోజులుగా అనేక కాంపిటీషన్ స్టూడెంట్స్ కండక్ట్ చేశాము. ఎస్సే రైటింగ్, డిబేట్, ఎలక్యూషన్, పెయింటింగ్ కాంపిటీషన్. స్టూడెంట్స్తో పాటు ప్రెస్ మిత్రులకు కూడా మనం కండక్ట్ చేశాము. ఈసారి ఏ విధమైన పరికరాలతో పోలీసు పనిచేస్తారు అనే అవగాహన ప్రజలందరూ కూడా కనిపించడం జరిగింది. 20వ తారీఖున ఒక ర్యాలీ కూడా మనం తీసుకున్నాము. నిన్ననే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఇవ్వలేమని, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుందాం. శ్రీ సప్తకన్యకల దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం వేకువజామునే అమ్మవార్లను మేల్కొల్పి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. సప్తకన్యకల విగ్రహాలను నారికేలం, పసుపు, గంధం, పంచామృతంతో అమ్మవార్లను అభిషేకించారు. అనంతరం మూలవర్లను విశేషంగా అలంకరింపజేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు మునికృష్ణయ్య మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రంలోని శ్రీ సప్తకన్యకల దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఆలయ ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దసరా మహోత్సవాలలో అమ్మవారిని దర్శించుకొని సప్తకన్యకల కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కనకరత్నం, నారాయణ స్వామి యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలు 16/10/2012 సంవత్సరం నుండి 24/10/2012 సంవత్సరం వరకు జరుగుతుంది. మరియు 25వ తేదీ ఒక సంవత్సరం అయినందువలన సంవత్సర వార్షికోత్సవం నిర్వహిస్తాము. భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. అధికారుల నిర్లక్ష్యం రూయా ఖ్యాతిని దిగజారుస్తుంది. వైద్య సేవలు అలా ఉంచితే రోగుల సహాయకుల సౌకర్యార్థం నిర్మించిన భవనం నిరుపయోగంగా పడి ఉండటంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. రూయా ధర్మశాలపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. పేదల ఆసుపత్రి అంటేనే మనకు గుర్తొచ్చేది రుయా. ఇది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత వెలసి పేద రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. రాయలసీమకే తలమానికమైన రుయా ఆసుపత్రిలో వైద్య సేవలు అంతంత మాత్రమే కాగా, నాణ్యమైన వైద్య సేవలందిస్తూ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆసుపత్రి ఖ్యాతి అధికారుల నిర్లక్ష్య వైఖరితో రోజురోజుకు దిగజారిపోతోంది. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవటంలో రుయా యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందిందనే చెప్పాలి. ఒక స్ట్రెచర్ పై 2 రోగులను తీసుకెళ్లటం, సెలైన్ బాటిళ్లను రోగి చేతిలో ఉంచటం రుయా ఆసుపత్రిలో కనిపించే నిత్య దృశ్యాలు. ఎందుకిలా జరుగుతోంది? తప్పిదాలు ఎక్కడ జరుగుతున్నాయి అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం ఉండదు. ఇక్కడ చికిత్స పొందే రోగులు అన్నిటికీ సిద్ధపడి వైద్య సేవలు పొందుతుంటారు. సిబ్బందికి రోగిపై దయ, ప్రేమ, కరుణ, మానవత్వం ఏ కోసానా కనిపించవు. వీరి చీదరింపులు రోగి భరించాల్సిందే. దీనిపై ప్రశ్నించే అధికారి ఎక్కడా కనిపించరు. అయితే వైద్య వృత్తిలో ఏం నేర్చుకున్నారో, ఏం చేస్తున్నారన్న దానికి పొంతనే ఉండదు. ఇదిలా ఉంచితే రోగుల సహాయకుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం 4 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి స్థానిక రుయా ఆసుపత్రిలో ధర్మశాలను నిర్మించింది. అయితే ధర్మశాల నిరుపయోగంగా పడి ఉంది. రుయా ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల సహాయకులు ఎక్కడ పడితే అక్కడ బారులు తీరుంటారు. వీరికి ఇక్కడున్న చెట్లే నివాసం. వానొచ్చినా ఎండ కాసినా వీరు చెట్ల కింద పడి ఉండాల్సిందే. వీరి కోసం ఓ ధర్మశాల ఉంది అని చెప్పే నాథుడు లేకపోవడంతో ఆ ధర్మశాల నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఈ ధర్మశాలలో మద్యం బాటిల్స్, సిగరెట్ ముక్కలు, హార్న్స్, గుట్కా ప్యాకెట్స్ దర్శనమిస్తున్నాయి. ఏ అధికారి కూడా
దీనిని సందర్శించిన పాపాన పోలేదు. అసలు రుయా ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం ఓ ధర్మశాల ఉందన్న అవగాహన అధికారులకు ఉందో లేదో తెలియని దుస్థితి. దీన్ని గురించి అసలు పట్టించుకునేవారు కరువయ్యారని ఇక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. 1990 జూన్ 23న అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డిచే ప్రారంభించబడ్డ ఈ బిల్డింగ్ ఖాళీగా దర్శనమిస్తోంది. దీనిని ఏ అవసరానికి వినియోగించకపోవటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల నిధులు వెచ్చించి నిర్మించిన ఈ భవంతికి మరమ్మతులు కూడా చేయాలి. సీలింగ్ అక్కడక్కడ బీటలు వారిపోయి దర్శనమిస్తోంది. హాస్పిటల్కి ఇక్కడ అన్ని రూములు అన్ని తాళం వేసేస్తున్నారు. ఇక్కడ కూర్చునే దానికి కూడా ఇబ్బందిగా ఉంది. మరమ్మతులు బాగలేదు. అధికారులు స్పందించి దీన్ని మళ్ళీ కూర్చునే దానికి అవకాశం చేసేట్టుగా చేస్తే బాగుంటుంది. దీనికి ఉపయోగంగా ఉంటుందని నేను కూడా చెప్తున్నాను. కూర్చునే దానికి కూడా లేదు. రూములు బయటనే కూర్చొని చెట్ల కింద ఆడ కూర్చొని పోతా ఉన్నారు. కావున దీన్ని మళ్ళీ మరమ్మతులు చేసి కూర్చునేదానికి సౌకర్యంగా చేస్తే బాగుంటుందని మనం చేసుకుంటాం. దీనిని నిర్మించి 13 సంవత్సరాలు కావస్తోంది. 2 ఫ్లోర్లతో నిర్మించిన ఈ బిల్డింగ్ దేనికి సహాయపడకపోగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీని పక్కనే టీటీడీ ఉచిత లగేజీ సెంటర్ కూడా ఉంది. శ్రీవారి అలిపిరి పాదాల మండపానికి కూతవేటు దూరంలో ఉండే ఈ ధర్మశాలను టీటీడీ అధికారులు కూడా సందర్శించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఈ ధర్మశాలను టీటీడీ నిధులతో నిర్మించారన్న అవగాహన ఇప్పటి పాలక మండలికి అధికారులకు ఉందో లేదో తెలియని దుస్థితి నెలకొంది. ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం స్పందించి దీన్ని పూర్తి స్థాయిలో రోగుల సహాయకులకు కానీ ఏ ఇతర సామాజిక కార్యక్రమాలకు కానీ వినియోగించాలని పలువురు కోరుతున్నారు. ఈ భవనాన్ని ఇలాగే వదిలేస్తే ఏ అసాంఘిక శక్తులైనా దీన్ని స్థావరంగా మలుచుకునే ప్రమాదం లేకపోలేదని నగర ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. నవ సమాజ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేసినట్లు ఆ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్, కన్వీనర్ హేమంత్ ఓ ప్రకటనలో తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా ఎన్ఎస్ఎఫ్ పేదలకు అండగా నిలుస్తుంది. ప్రతినిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తోంది. ఆపదలో ఉన్న రోగులకు రక్తాన్ని అందిస్తోందని ఎన్ఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగేష్, ఎంఆర్పల్లి కన్వీనర్ హేమంత్ ఓ ప్రకటనలో వివరించారు. ఆదివారం స్థానిక వివేకానంద సర్కిల్ సమీపంలోని ఫుట్పాత్ పై ఉంటున్న పేదలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ఎన్ఎస్ఎఫ్ నాయకులు సురేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి మహిళా విభాగం నగర కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సమితి కార్యదర్శి రాజారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నగర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమితి నాయకులు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి మహిళా విభాగం నగర కమిటీని ఎన్నుకున్నారు. వారిలో సమితి అధ్యక్ష కార్యదర్శులుగా భారతి, యశోదలను ఎన్నుకున్నట్లు కార్యదర్శి రాజారెడ్డి ఓ ప్రకటనలో వివరించారు. ఇండియా అగైనిస్ట్ కరప్షన్ ఉపాధ్యాయ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ గా తిరుపతికి చెందిన తిరుమల రెడ్డిని నియమించినట్లు ఐఏసీ తిరుపతి చాప్టర్ ఇన్ఛార్జ్ రంజిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి ఐఏసీ ఉపాధ్యాయ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ గా తిరుమల రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా ఇండియా అగైనిస్ట్ కరప్షన్ రాష్ట్ర ఇన్ఛార్జ్ రంజిత్ కుమార్ ఆదివారం తిరుమల రెడ్డి నియామకాన్ని ఓ ప్రకటనలో వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 51,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 44 కంపార్ట్మెంట్లలోని భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనంకు వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 15 గంటలు, దివ్యరామ దర్శనంకు వెళ్లే భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనంకు వెళ్లే భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోంది. ఇక అద్దె గదుల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 28, 100 రూపాయల గదులు 16, 500 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా అన్ని సేవలను రద్దు చేశారు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 2,920 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,235 రూపాయలు. 1 కిలో వెండి ధర 59,790 రూపాయలు కాగా
1 గ్రామ్ రీటైల్ ధర 64 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు, హరినామ సంకీర్తనలతో మారుమోగిన తిరువీధులు, కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. బకులామాత ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకొస్తాం, ఆలయాన్ని పునః నిర్మిస్తాం. పేరూరు బండ సందర్శనలో దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య వెల్లడి. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుద్దాం, సమాజానికి రక్షణ కవచంగా నిలుద్దాం. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో అనంతపురం రేంజ్ డీఐజీ చారు సిన్హా పిలుపు. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలి. సీఎం అసమర్థత వల్లే రాష్ట్రానికి రైల్వే మంత్రిని కోల్పోతున్నాం. నగరి శాసనసభ్యులు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.